ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ప్రస్థానం ముగిసింది. నిన్న రెజ్లర్ రీతికా హుడా మ్యాచ్ను చేజార్చుకుని పోటీ నుంచి నిష్క్రమించడంతో భారత అథ్లెట్లు ఆడాల్సిన అన్ని క్రీడలు ముగిశాయి. దీంతో ఈ ఒలింపిక్స్లో స్వర్ణం లేకుండానే భారత్ తిరుగుముఖం పట్టినట్లు అయింది. ఒక రజతం 5 కాంస్యాలు మాత్రమే సాధించడంతో పతకాల పట్టికలో బాగా వెనుకబడింది. ప్రస్తుతానికి 70వ స్థానంలో నిలిచింది. అయితే చివరి రోజైన నేడు పలు ముఖ్యమైన ఈవెంట్లు జరగనున్నాయి. అన్ని క్రీడలు పూర్తయ్యేసరికి భారత్ స్థానం మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. కాగా 2020 టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ లో భారత్ 7 పతకాలను సాధించిన విషయం తెలిసిందే. కాగా ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ ఇవాళ ముగియనున్నాయి. నేటి షెడ్యూల్ ప్రకారం మ్యాచ్లు పూర్తయిన తర్వాత ముగింపు వేడుకలను నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ప్రస్థానం ముగిసింది. నిన్న రెజ్లర్ రీతికా హుడా మ్యాచ్ను చేజార్చుకుని పోటీ నుంచి నిష్క్రమించడంతో భారత అథ్లెట్లు ఆడాల్సిన అన్ని క్రీడలు ముగిశాయి. దీంతో ఈ ఒలింపిక్స్లో స్వర్ణం లేకుండానే భారత్ తిరుగుముఖం పట్టినట్లు అయింది. ఒక రజతం 5 కాంస్యాలు మాత్రమే సాధించడంతో పతకాల పట్టికలో బాగా వెనుకబడింది. ప్రస్తుతానికి 70వ స్థానంలో నిలిచింది. అయితే చివరి రోజైన నేడు పలు ముఖ్యమైన ఈవెంట్లు జరగనున్నాయి. అన్ని క్రీడలు పూర్తయ్యేసరికి భారత స్థానం మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. కాగా 2020 టోక్యో ఒలింపిక్ గేమ్స్ లో భారత్ 7 పతకాలను సాధించిన విషయం తెలిసిందే. కాగా ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ ఇవాళ ముగియనున్నాయి. నేటి షెడ్యూల్ ప్రకారం మ్యాచ్లు పూర్తయిన తర్వాత ముగింపు వేడుకలను నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.